శుభోదయం. ఈ రోజు మీ అదృష్టం ఎలా ఉంది? మీరు అనుకున్న పనులు అనుకున్నట్టుగా సాగుతాయా? లేక కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలా? కాలం అమూల్యమైనది. ఆ కాలగమనాన్ని సూచించేదే పంచాంగం. తిథి, వార, నక్షత్ర, యోగ, కరణములతో కూడిన ఈనాటి మన పంచాంగ విశేషాలను తెలుసుకుందాం. ద్వాదశ రాశి చక్రంలోని మీ రాశి ఫలితం ఎలా ఉందో తెలుసుకునే సమయం వచ్చేసింది. మేషం నుండి మీనం వరకు 12 రాశుల వారి జాతక విశేషాలతో పాటు ఈ రోజు మీరు పాటించాల్సిన అద్భుతమైన పరిహారాలను తెలుసుకుందాం. తిథి శుక్లపక్షం విధియ ఆగస్టు 13 8 గంటల 41 నిమిషాల నుంచి ఆగస్టు 14 6 గంటల 47 నిమిషాల వరకు. శుక్లపక్షం తదియ ఆగస్టు 14 6 గంటల 47 నిమిషాల నుంచి ఆగస్టు 15 5 గంటల 29 నిమిషాల వరకు. నక్షత్రం పూర్వ పాల్గొని ఆగస్టు 14 4 గంటల 38 నిమిషాల నుంచి ఆగస్టు 15 3 గంటల 42 నిమిషాల వరకు. ఉత్తర పాల్గొని ఆగస్టు 15 3 గంటల 42 నిమిషాల నుంచి ఆగస్టు 16 3 గంటల 25 నిమిషాల వరకు. కరణం బాలవ ఆగస్టు 13 8 గంటల 42 నిమిషాల నుంచి ఆగస్టు 14 7 గంటల 40 నిమిషాల వరకు. కౌలవ ఆగస్టు 14 7 గంటల 40 నిమిషాల నుంచి ఆగస్టు 14 6 గంటల 47 నిమిషాల వరకు. రైతుల ఆగస్టు 14 6 గంటల 47 నిమిషాల నుంచి ఆగస్టు 15 6 గంటల 3 నిమిషాల వరకు. శుభ సమయం అభిజిత్ ముహూర్తాలు ఉదయం 11 గంటల 55 నిమిషాల నుంచి 12 గంటల 46 నిమిషాల వరకు. అమృతకాలం రాత్రి 9 గంటల 56 నిమిషాల నుంచి రాత్రి 11 గంటల 28 నిమిషాల వరకు. బ్రహ్మ ముహూర్తం ఉదయం 4 గంటల 26 నిమిషాల నుంచి ఉదయం 5 గంటల 14 నిమిషాల వరకు. అశుభకాలం రాహు ఉదయం 10 గంటల 46 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాల వరకు. యమగండం మధ్యాహ్నం 3 గంటల 29 నిమిషాల నుంచి సాయంత్రం 5 గంటల 4 నిమిషాల వరకు. గులిక ఉదయం 7 గంటల 37 నిమిషాల నుంచి ఉదయం 9 గంటల 11 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 34 నిమిషాల నుంచి ఉదయం 9 గంటల 24 నిమిషాల వరకు. మరలా మధ్యాహ్నం 12 గంటల 46 నిమిషాల నుంచి మధ్యాహ్నం 1 గంట 36 నిమిషాల వరకు. వర్జం మధ్యాహ్నం 12 గంటల 19 నిమిషాల నుంచి మధ్యాహ్నం 1 గంట 51 నిమిషాల వరకు. చాంద్రమాసం అమాంత శ్రావణం పూర్ణిమాంత శ్రావణం శక సంవత్సరం శ్రావణం 23 1948. మేషరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజు మేషరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మేషరాశి వారికి ఈ రోజు చాలా మంచిగా ఉంటుంది. మీ పనిలో గొప్ప విజయాన్ని పొందుతారు. రాబోయే కొన్ని రోజులు మీ జీవితంలో మీ విజయాన్ని మీరు ఆస్వాదించవచ్చు. మీ వ్యాపారంలో కొత్త లాభదాయకమైన ప్రణాళికను ప్రారంభించుకోవడానికి మంచి అవకాశం లభిస్తుంది. ఈ రోజు మీ వ్యాపారంలో బాగా పెట్టుబడి పెట్టడం ద్వారా మంచి లాభాలను పొందొచ్చు. ఈ రోజు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. మీకు ఎటువంటి వ్యాధి రాకుండా ఉండటానికి మీ ఆహారం వ్యాయామంపై శ్రద్ధ వహించాలి. మీరు ఆరోగ్యకరమైన జీవన శైలిని కొనసాగించాలి. ఈ రోజు మీ కుటుంబ సంబంధాలపై దృష్టి పెట్టాలి. మీ కుటుంబ సభ్యులతో సమయం గడపడానికి ప్రయత్నించాలి. ఈ రోజు మీకు 63% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు ఉదయం సూర్యుడికి రాగి పాత్రలో నీటిని సమర్పించాలి. వృషభ రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజు వృషభ రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. వృషభ రాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఉద్యోగులు కార్యాలయంలో ప్రత్యర్థుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎవరిని ఎక్కువగా నమ్మకూడదు. ప్రతిదానికి మీరు స్పందించాల్సిన అవసరం లేదు. ప్రశాంతంగా ఉండడం ద్వారా మీ కుటుంబంలో ఎలాంటి వివాదాలను నివారించడానికి ప్రయత్నించాలి. మీ కోపం మీ పనిని పాడు చేస్తుంది. మీ ఖర్చులను నియంత్రించుకోవాలి. కాబట్టి మీకు మానసికంగా బలంగా ఉండాలి. విద్యార్థులు ఈ రోజు చదువుకు విరామం తీసుకోవాలి. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఒత్తిడికి దూరంగా ఉండటానికి ప్రయత్నించాలి. ఈ రోజు మీకు 91% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు శ్రీ గణేష్ చాలీసా పారాయణం చేయాలి. మిథున రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజు మిథున రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మిథున రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉండదు. మీ పనిపై దృష్టి పెట్టాలి. మీరు ఆలోచనాత్మకంగా ముందుకు సాగాలి. మీ పనిలో విజయం సాధించడానికి కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది. ఈ రోజు మీరు కొత్తగా ఏదైనా చేయడానికి ప్రయత్నం చేస్తారు. మీ భావోద్వేగాలను బయటకు తీసుకురావాల్సి రావచ్చు. పనిలో విజయం సాధించడానికి మీ భావోద్వేగాలను నియంత్రించాల్సి ఉంటుంది. మీ కుటుంబం స్నేహితులతో సమయం గడిపేందుకు సమయం అనుకూలంగా ఉంటుంది. మీ చుట్టూ ఉన్న వ్యక్తులను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. మీ ఆలోచనలను స్పష్టం చేసుకోవాలి. మీ లక్ష్యాలను సాధించడానికి మీ సామర్థ్యాన్ని సరిగ్గా ఉపయోగించుకోవాలి. ఈ రోజు మీకు 64% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు గోమాతకు బెల్లం తినిపించాలి.
కర్కట రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజు కర్కట రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కర్కట రాశి వారి రోజువారీ రాశి ఫలాలు. కర్కట రాశి వారికి ఈ రోజు చాలా మంచిగా ఉంటుంది. మీరు విజయ శిఖరాలను చేరుకునే అవకాశం పొందొచ్చు. ఈ రోజు కష్టపడి పనిచేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. ఉద్యోగులు ఈ రోజు తన పనిలో కొత్త ఎత్తును చేరుకునే అవకాశం పొందొచ్చు. మీ ఆదాయ వనరులను జాగ్రత్తగా పరిశీలించాలి. మీ సంపదను రెట్టింపు చేసుకోవచ్చు. మీ ఆస్తికి సంబంధించి పెద్ద ఒప్పందం చేసుకునే అవకాశం పొందొచ్చు. కోర్టుకు సంబంధించిన కేసులో మీరు విజయం సాధిస్తారు. మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం ఈ రోజు మరింత మధురంగా మారొచ్చు. మీ ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండాలి. మీ కుటుంబ సభ్యుల పూర్తి మద్దతు లభిస్తుంది. ఈ రోజు మీకు 76% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు హనుమాన్ చాలీసా పఠించాలి. సింహరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజు సింహరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. సింహరాశి వారికి ఈ రోజు మంచిగా ఉంటుంది. మీ జీవితంలో విజయ శిఖరాలను చేరుకునే అవకాశం లభిస్తుంది. మీ విధానం కొత్త సవాళ్లను స్వీకరించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. మీ సాధారణ దినచర్యలో మార్పులు చేసుకునే సమయం. ఆరోగ్యంగా ఉండడానికి మీరు ఆరోగ్యమైన ఆహారం, వ్యాయామాన్ని మీ దినచర్యలో చేర్చుకోవాలి. ఈ రోజు మీ వ్యక్తిగత జీవితంలో కూడా గొప్ప విజయాన్ని పొందుతారు. మీ కుటుంబ సంబంధాలను మార్చడానికి ఇది మీకు సమయం కావచ్చు. జీవిత భాగస్వామితో ఎక్కువ సమయం గడపాలి. మీ ఆలోచనలను మీ సహోద్యోగులతో చర్చించడానికి సమయం కేటాయించాలి. మీ స్నేహితులతో సమయం గడపడానికి కూడా మీకు అవకాశం లభిస్తుంది. ఈ రోజు మీ వ్యాపారంలో కూడా గొప్ప విజయాన్ని పొందుతారు. ఈ రోజు మీకు 89% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు చీమలకు పిండి పదార్థాలు తినిపించాలి. కన్యా రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజు కన్యా రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కన్యా రాశి వారికి ఈ రోజు కొన్ని ఒడిదుడుకులు ఎదురవుతాయి. అనేక రకాల ఆలోచనలు మీ మనసులోకి రావచ్చు. అవి మిమ్మల్ని బాధ పెడతాయి. కుటుంబ సమస్యల గురించి మీరు ఆందోళన చెందుతూ ఉండొచ్చు. మీరు ఎవరితోనైనా మాట్లాడి మీ సమస్యకు పరిష్కారం కనుగొంటే మంచిది. ఉద్యోగులు తమ పనికి అంకిత భావంతో ఉంటారు. మీరు ఆర్థిక విషయాల్లో కూడా ప్రయోజనం పొందుతారు. ఈ రోజు మీ కోరిక ప్రకారం ఖర్చు చేయగలరు. మీ సంపాదనను ఖర్చు చేయడం ద్వారా మీరు సంతృప్తిని కూడా పొందుతారు. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. మీ లక్ష్యాలను ఓపికగా అవగాహనతో సాధించాలి. ఈ రోజు మీ స్వార్థాన్ని విడిచిపెట్టి ఇతరులకు సహాయం చేయడానికి ఎక్కువ సమయం కేటాయించాలి. ఈ రోజు మీకు 83% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు సూర్యనారాయణుడికి నీటితో ఆర్ద్యం సమర్పించాలి. తులరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజు తులరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. తులరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉండదు. మీరు పనిలో ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. దీంతో మీరు నిరాశ చెందుతారు. మీ వ్యాపారం లేదా ఉద్యోగంలో విజయం కోసం మీరు మరింత కష్టపడాల్సి రావచ్చు. ఈ రోజు మీ భాగస్వామి లేదా సహోద్యోగులతో వివాదాలను నివారించాల్సి ఉంటుంది. మీ భాషపై నియంత్రణను కొనసాగించాల్సి ఉంటుంది. ఉద్యోగులు ఈ రోజు తమ కార్యాలయంలో రాజకీయ విషయాలకు దూరంగా ఉండాలి. లేకుంటే మీరు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి రావచ్చు. ఈ సాయంత్రం మీ ప్రియమైన వారితో సమయం గడపొచ్చు. వినోదం కోసం మీరు డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు. మీరు వివాహానికి అర్హులైతే ఈ రోజు మీరు మంచి వివాహ ప్రతిపాదనను పొందొచ్చు. ఈ రోజు మీరు కొత్త వాహనం లేదా ఇంటికి కొన్ని వస్తువులను కొనుగోలు చేయొచ్చు. అందువల్ల మీరు డబ్బు నిర్వహణపై శ్రద్ధ వహించాలి. ఈ రోజు మీకు 71% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు యోగా ప్రాణాయామం సాధన చేయాలి. వృశ్చిక రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజు వృశ్చిక రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. వృశ్చిక రాశి రోజువారీ రాశి ఫలాలు. వృశ్చిక రాశి వారికి ఈ రోజు చాలా శుభప్రదంగా ఉంటుంది. మీ పనిలో విజయం సాధిస్తారు. కొత్త అవకాశాలు తెరుచుకుంటాయి. మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది. మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఈ రోజు మీ బంధువుల నుండి ఒక ప్రత్యేక బహుమతిని పొందొచ్చు. మీ వివాహ జీవితంలో ప్రేమ వికసిస్తుంది. ఉద్యోగులు తమ పనిలో బిజీగా ఉంటారు. వారి పని ప్రశంసించబడుతుంది. ప్రభుత్వ ఉద్యోగానికి సిద్ధమవుతున్న వ్యక్తులు ఈ రోజు శుభవార్తలు వినొచ్చు. మీ ఖర్చులను నియంత్రించుకోవాలి. లేకపోతే మీరు తర్వాత ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీరు ఎక్కువ ఉత్సాహంతో ఏ పని చేయకూడదు. మీ ముఖ్యమైన పనులను సమయానికి పూర్తి చేయండి. మీ ఆదాయం ఖర్చుల మధ్య బడ్జెట్ రూపొందించాలి. మీ లక్ష్యాలను సాధించడంలో విజయం సాధిస్తారు. ఈ రోజు మీకు 95% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు వినాయకుడికి లడ్డూలు సమర్పించాలి. ధనుసు రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజు ధనుసు రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. ధనుసు రాశి వారికి ఈ రోజు చాలా మంచిగా ఉంటుంది. ఈ రోజు మీ నుంచి పనుల ఫలాలను పొందుతారు. మీ పెట్టుబడుల నుంచి మంచి లాభాలను పొందొచ్చు. మీరు ఆర్థిక స్థిరత్వాన్ని పొందుతారు. ఈ రోజు ఉద్యోగులకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మీ ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంది. మీ ఆస్తి సంబంధిత విషయాలను పరిష్కరించడానికి ఇది మీకు మంచి సమయం. ఏదైనా కేసు కోర్టులో పెండింగ్ లో ఉంటే మీకు న్యాయం జరుగుతుంది. మీ జీవిత భాగస్వామి మీకోసం ఒక ప్రత్యేకమైన బహుమతిని తీసుకురావచ్చు.
మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ రోజు మీకు 65% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు విష్ణువు జపమాలను 108 సార్లు జపించాలి. మకర రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజు మకర రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మకర రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అయితే మీ ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. మీ ఆహారం పట్ల శ్రద్ధ వహించాలి. మీకు శారీరకంగా అలసిపోయినట్లు అనిపించవచ్చు, కాబట్టి విశ్రాంతి తీసుకోవడానికి సమయం తీసుకోవాలి. ఈ రోజు మీరు ఆర్థిక పరమైన విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. మీ ఖర్చులను నియంత్రించుకోవాలి. మీ డబ్బు ఆదా చేసుకోండి. మీ పనిలో విజయం సాధించడానికి మీరు మరింత కష్టపడాల్సి ఉంటుంది. మీ స్నేహితులు, కుటుంబ సభ్యుల నుండి దూరం పాటించి త్వరగా ఇంటికి తిరిగి వెళ్ళాలి. ఈ రోజు మీ ఆలోచనలపై దృష్టి పెట్టాలి. మీ ఆలోచనలను మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో పంచుకోకూడదు. మీ ఆలోచనలను మీరు నమ్మాలి. ఈ రోజు మీకు 72% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టాలి. కుంభరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజు కుంభరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కుంభరాశి వారు ఈ రోజు శుభ ఫలితాలను పొందుతారు. మీ జీవితంలో అత్యంత చిరస్మరణీయమైన రోజుగా మారే అవకాశం ఉంది. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. దీంతో మీ మనసు చాలా సంతోషంగా ఉంటుంది. ఇది మీ ఆరోగ్యంపై కూడా సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. ఈ రోజు మీ పనిలో చాలా బిజీగా ఉంటారు. మీ ప్రాజెక్టుపై పని చేస్తారు. ఈ రోజు విద్యార్థులు తమకు ఇష్టమైన విషయాల్లో విజయం సాధిస్తారు. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. ఈ సాయంత్రం మీరు సామాజిక కార్యకలాపాల్లో పాల్గొనే అవకాశం పొందొచ్చు. ఈ రోజు మీరు ప్రతి పనిని నమ్మకంగా పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. ఈ రోజు మీకు 78% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు తెల్లని పట్టు వస్త్రాలను దానం చేయాలి. మీన రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజు మీన రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మీన రాశి వారికి ఈ రోజు అనేక సవాళ్లు ఎదుర్కోవచ్చు. మీ పనిలో ముందుకు సాగాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. పని ఒత్తిడి కారణంగా మీరు అలసిపోవచ్చు. మీ ఆరోగ్యం కూడా ప్రభావితం కావచ్చు. మిమ్మల్ని మీరు సంతృప్తిగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. మీ ఆలోచనలను, మాటలను నియంత్రించుకోవాలి. ఎందుకంటే మీ మాటల కారణంగా మీ సహోద్యోగులు ఒకరితో ఒకరు వాదించుకోవచ్చు. ఉద్యోగులు ఈ రోజు తమ పనిపై దృష్టి పెట్టాలి. మీరు కార్యాలయ రాజకీయాలకు దూరంగా ఉండాలి. మీరు ఎలాంటి వివాదం లేదా వ్యతిరేకతను నివారించాలి. మీ పనిలో మరింత చురుగ్గా ఉండాలి. మీ లక్ష్యాలను నెరవేర్చుకోవడానికి ప్రయత్నాలు చేయాలి. మీ ప్రియమైన వారితో సమయం గడపడానికి అవకాశం పొందొచ్చు. ఈ రోజు మీకు 82% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు సంకటహర గణేశ స్తోత్రం పఠించాలి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.